మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ మా వందనములు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ మా స్వాగతం. ప్రియులారా, ముందుగా నేటి వాక్యాన్ని వినబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా, మీకు స్తుతులు స్తోత్రాలు నాయనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నదేవా, మీకు వందనాలు ప్రభా. మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రభా, మీ సేవకుని మీ సిలుచాటును మరుగుపరచిండయా. మీ దైవ వాక్యాలు నాయన మేము వినబోచుండగా ప్రభా, మీ యొక్క జ్ఞానంతో నింపండి ప్రభా. అవును, ఈ యొక్క వాక్యాలు అనేక మందికి జీవం కలిగినగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మా జీవితాలలో అనేక మంది జీవితాలలో నాయన ఎన్నో గొప్ప కార్యాలు ఊహించని మేలులతో నాయన మీరు నింపుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి మీ వాక్యం వింటూ ఉండగా నాయన అనేక మంది జీవితాలు ప్రభా వాక్యపు వెలుగులో కట్టబడ్డానికి సహాయం చేయండి. నీ వాక్యము లేనిదే నాయన అది అక్కడ చీకటియే కదా ప్రభా. నీ వాక్యము వెలుగులో నాయన ప్రతి ఒక్కరూ జీవితం కొనసాగించడానికి సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం నిర్గమకాండం 17వ అధ్యాయం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, ఈ 17వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని మనం చూస్తూ ఉంటాం. ప్రతి అధ్యాయంలో కూడా కొన్ని విషయాలని మనం చూస్తున్నాం. వాటి ద్వారా ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుంటున్నాం. నిర్గమకాండం అంటే చరిత్రలో జరిగిన అనేక రకాల విషయాల్ని, ఆయా ప్రదేశాలని, ఆయా జనాంగాల పేర్లు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నిర్గమకాండంలో ఈ 17వ అధ్యాయంలో ఈ జరగబోయిన ఈ యొక్క విషయాలన్నిటిని క్రోడీకరించి ఈ యొక్క వాక్య భాగానికి నేను ఇవ్వదలుచుకున్న టైటిల్ ఏంటంటే మోషే, అహరోను, హూరు, యెహోషువ, వీరిలో ఎవరు గొప్ప. ఇది ఈ యొక్క వాక్య భాగం యొక్క టైటిల్. అయితే ప్రియులారా, ఈ నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూడబోయే అంశాలని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఏ ఏ అంశాలను ప్రత్యేకంగా మనం చూడబోతూ ఉన్నామంటే, ఒకటి, ఇశ్రాయేలీలు సీను అరణ్యం నుంచి రెఫీదీములో దిగుట. అంటే ఇది జర్నీ, ఇది ప్రయాణం. ఒక చోట నుంచి ఇంకో చోటుకి ప్రయాణమై వెళ్తున్నారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు బానిసత్వం నుంచి పాలు తేనెలు ప్రవహించు కనానుకి వారు బయలుదేరారు. ఆ యొక్క మార్గం మధ్యలో వారు ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్న విషయాన్ని మనం ఈ 17వ అధ్యాయంలో చూస్తామంటే, సీను అరణ్యం నుంచి రెఫీదీంలో దిగుట మనం చూస్తాం. ఈ రెఫీదీంలో దిగిన తర్వాత వారికి దప్పిక వేయటం, మళ్ళా వాళ్ళు వారి యొక్క సహజ స్వభావాన్ని బట్టి సనుక్కోవడం, గొనుక్కోవడం. అప్పుడు మోషే దేవుని ప్రార్థించడం, మోషేతో దేవుడు మాట్లాడి ఏం చేయాలో చెప్పడం, మోషే బండను కొట్టడం, బండ నుంచి నీళ్లు రావడం, వారి దప్పిక తీరటం చూస్తాం. ఆ తర్వాత అమాలేకీయులు ఈ యొక్క ఇశ్రాయేలీల మీదకి రావడం మనం చూస్తాం, యుద్ధం చేయడానికి రావడం చూస్తాం. ఇక్కడ ఈ దప్పిక తీరిన ప్లేసెస్లో వారు 2 పేర్లు పెడతా ఉంటారు. మస్పా అని, ఒకటి మెరీబా అని. మస్పా అంటే శోధించుట, మెరీబా అంటే వాదం. ఎందుకంటే ఈ మస్పా వీరు దేవుని శోధించారు, మోషేని కూడా శోధించారు, వాదం పెట్టుకున్నారు. కాబట్టి మస్పా, మెరీబా అనే పేర్లు అక్కడ పెట్టడం చూస్తూ ఉంటాం. దాని తర్వాత ఈ అమాలేకీలు వచ్చి ఇక ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడం. ఇశ్రాయేలీలతో యుద్ధం చేసినప్పుడు మోషే పర్వత శిఖరం ఎక్కుతాడు. కొండ శిఖరాన్ని ఎక్కి అక్కడ ప్రార్థన చేసడానికి తన 2 చేతులని ఎత్తడం. 2 చేతులని ఎత్తినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీలు విజయాన్ని పొందడం, ఇశ్రాయేలీలు పై చేయిగా ఉండటం, ఈ యొక్క చేతులు కిందకు దించినప్పుడు అమాలేకీలు గెలవడం. ఇది మనకు బాగా పరిచయమైంది. అంటే మోషే చేతులు పైకున్నప్పుడు ఇశ్రాయేలీలు గెలిచేవారు, ఈ చేతులు ఇలా ఉంచలేక ఇలా దించితే అమాలేకీలు గెలిచేవారు. ఈ మోషేతో పాటు కొండ ఎక్కింది ఎవరంటే ఈ అహరోను, హూరు కూడా ఎక్కారు. అహరోను, హూరు ఎక్కి ఈ చేతులు ఇలా దించితే అమాలేకీలు గెలుస్తున్నారని ఈ ఒక చేతినేమో అహరోను, ఒక చేతినేమో హూరు పట్టుకోవడం చూస్తాం. కింద యెహోషువ యుద్ధం చేయడం మనం చూస్తాం. చివరికి దేవుడు అమాలేకీల మీద ఈ యొక్క ఇశ్రాయేలీలకి విజయాన్ని ఇవ్వడం, అమాలేకీయుల్ని ఈ భూమి మీదే వారి జనాంగం లేకోకుండా చేయటం. ఇది ఈ యొక్క అధ్యాయం అంతట్లో మనం చూసే ప్రత్యేకమైన విషయాలు. మళ్ళీ ఒకసారి మనం చూసుకుంటే, చకచకా చూసుకుంటా ఉంటే, సీను అరణ్యం నుంచి రెఫీదీములో అడుగుపెట్టుట, బండ నుంచి నీళ్ళు ఇవ్వట, అక్కడ వారు సనుక్కున్న సనుగును బట్టి వారి వాదనను బట్టి 2 పేర్లు పెట్టడం, మస్పా శోధించుట, మెరీబా వాదము,
ఆ తర్వాత అమాలేకీలు వచ్చి ఈ యొక్క ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడం. యుద్ధంలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ మోషే ప్రార్థన చేయడానికి తన 2 చేతులను పైకెత్తి ప్రార్థన చేయడానికి కొండెక్కడం, మోషేతో పాటు అహరోను హూరు కూడా పైకి వెళ్ళడం. మోషే తన 2 చేతులను పైకెత్తినప్పుడు యెహోషువ యుద్ధంలో గెలవడం, ఇశ్రాయేలు యుద్ధంలో గెలవడం, తన 2 చేతులను దించినప్పుడు అమాలేకీలు గెలవడం. అలా జరుగుతుందని ఆ చేతుల్ని అహరోను హూరు పైకెత్తి పట్టుకోవడం, తర్వాత అమాలేకీల మీద ఇశ్రాయేలీలు గెలవటం. ఇది ఈ అధ్యాయం మొత్తంలో మనం చూస్తున్న అంశం. 2 సార్లు ఎందుకు చెప్పుకున్నామంటే స్పష్టంగా మనకి నిర్గమకాండం 17 అధ్యాయంలో ఏముంది అంటే మనకు గుర్తుండిపోవాలి. బండను పగలగొట్టడం ఎక్కడ ఉంది అంటే నిర్గమకాండం 17 అధ్యాయంలో ఉంది కదా. ఆ వృత్తాంతం చదువుదాం తీసి అనేటట్టుగా మనకు గుర్తుండాలన్న ఉద్దేశంతో ఈ విషయాలను మీకు చెబుతూ ఉన్నాను. ఏదేమైనా ప్రియులారా, నిర్గమకాండం 17 అధ్యాయంలో చూసిన ఈ అంశాలని 1 by 1 మనం చూసుకుంటూ ఆత్మీయ పాఠాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 17 అధ్యాయం 1వ వచనం నుంచి. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగునీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా మోషే, మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరనిది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్పా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. చూడండి ప్రియులారా, ఈ యొక్క ఇశ్రాయేలీల యొక్క సనుగుడు గొనుగుడు మనం చాలా సార్లు చూస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు వారు దేవుని మేలును చూస్తున్నారు, సనుక్కుంటున్నారు. వారి అవసరతలో వారు ఏ రీతిగా అడగాలో, ఏ రీతిగా మాట్లాడాలో వారు ఆ రీతిగా అడగక, ఆ రీతిగా మాట్లాడక వారు వాదము చేస్తున్నట్లుగా, సనుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఒక సరి అయిన విధానంలో ప్రార్థించాల్సిన అవసరత ఉంది. సో సరి అయిన రీతిలో ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుని నుంచి మనం మేలు పొందుకుంటాం, దేవుని మనసును గాయపరచుకోకుండా ఉంటాం, దేవునికి దూరస్థులం కాకోకుండా ఉంటాం. సో దేవుణ్ణి ఎలాగ అడగాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా మనవి చేయాలో ఆ రీతిగా మనం చేయాలి. ఇది దేవునికి సంబంధించింది. అలాగే ప్రియులారా, సంఘముతో, సేవకునితో ఏ రీతిగా మనం నడుచుకోవాలో కూడా ఆ రీతిగా నడుచుకోవాలి. కొంతమంది విశ్వాసులు మరి సంఘంలో లేకపోతే సేవకుల దగ్గర, తోటి సహవాసుల దగ్గర వారు విభిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు సనుగుడుతోనో, గొనుగుడుతోనో లేకపోతే ఒకలాంటి వ్యతిరేక భావంతో ఉంటారు. సంఘ కార్యక్రమాల విషయంలో, సేవకుని ఆలోచన విధానాల విషయంలో కూడా వారు విభిన్న స్వభావాన్ని వారు కనపరుస్తూ ఉంటారు. ఏదేమైనా ప్రియులారా, ఏదైనా ఒకవేళ సరిచేసుకోవాల్సిన అంశాలు తోటి సహవాసుల జీవితాల్లో ఉంటే, లేకపోతే సహవాసంలోనే సంఘ కార్యక్రమాల విషయంలోనే వాక్యానికి విరుద్ధమైన విషయాలు ఉంటే, లేకపోతే మరి ఏదైనా సేవకునిలోనే పొరపాట్లు కనిపించినా కూడా అది ఏ రీతిగా కన్వే చేయాలో, ఏ రీతిగా దాన్ని మనము కమ్యూనికేట్ చేయాలో, ఏ రీతిగా వారితో సంభాషించాలో ఆ రీతి సంభాషణతోనే మనం వాటిని తెలియపరచడం మేలు. చాలామంది విశ్వాసులు మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా, వారి సేవకుల గురించి, వారి సేవ పరిచర్య గురించి వారు ఇతరుల దగ్గర, అనగా నా దగ్గర కొంతమంది విశ్వాసులు వారి సేవ పరిచర్య గురించి, వారి సేవకుల గురించి మాట్లాడినప్పుడు కూడా ఏదో ఒక పొరపాట్లు వారు తెలియపరుస్తూ ఉంటారు. వారు ఏదో ఒక రకంగా వారి యొక్క అభిప్రాయాలను వారు వెల్లడి చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఇది సరి అయిన పద్ధతి కాదు. ఒకవేళ ఆ యొక్క సహవాసుల జీవితాల్లోనే, అంటే తోటి విశ్వాసుల జీవితాల్లో ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే, లేకపోతే వారి నుంచి మీరు ఏదైనా సహాయాన్ని మీరు కోరుకుంటున్నట్లయితే, మీరు సనుక్కోకుండా, గొనుక్కోకుండా మీరు వారి దగ్గరికి వెళ్ళి ఉన్న పరిస్థితిని సవివరంగా వివరించి మీరు మీ యొక్క మనసులో ఉన్న ఆలోచనను వాళ్ళకి చెప్తే అది సరవుతుందా, సరవుదా, మీకు సహాయం దొరుకుతుందా, సహాయం దొరుకుదా, అది తదుపరి. చక్కటి మాట విధానం చేత మనం ప్రొసీడ్ అయినట్లయితే, దైవికమైన ప్రార్థన చేత, దైవిక జ్ఞానం చేత మీరు ముందుకు కొనసాగినట్లయితే మీ అవసరత తీరవచ్చు,
అలాగే మీరు సరిచేయాలనుకున్న విషయాన్ని కూడా మీరు సరిచేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక విశ్వాస గురించి వేరొక విశ్వాస దగ్గర మీ అభిప్రాయానికి తగ్గట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే అది సనుగుడు గొనుగుడు కిందకే వస్తూ ఉంటుంది. చాలామంది విశ్వాసులు వారి జీవితాల్లో ఏమి సరిచేసుకోవాలో తెలియక, చాలామంది సేవకులు కూడానండి, విశ్వాసులే కాదు సేవకులే కాదు ఎవరిమైనా మనందరం కూడా దేవుణ్ణి వెంబడించాల్సిన వారం. సో దేవుణ్ణి వెంబడించాల్సిన ప్రతి వ్యక్తి కూడా వారి జీవితంలో వారు ఏ రీతిగా నడుచుకోవాలో తెలియక ఇలాంటి సనుక్కోవడం గొనుక్కోవడం ఇలాగూ నోటికొచ్చినట్లుగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ఈ పద్ధతిని మార్చుకోవాలి, ఈ పరిస్థితిని మార్చుకోవాలి. ఇశ్రాయేలీలు ఈ పరిస్థితి వలనే, ఈ సనుగుడు వలనే, ఈ గొనుగుడు వలనే వారి జీవితంలో విఫలమైపోయారు. వారి జీవితంలో గమ్యాన్ని చేరలేకపోయారు, నాశనం అయిపోయారు. చాలామంది సరి అయిన మాట విధానం లేక, సరి అయిన ఆలోచన విధానం లేక, జ్ఞానం లేక వారి జీవితాల్లో కూడా వారు నాశనం అయిపోతున్నారు. వారు దేవునికి దూరస్తులు అయిపోతున్నారు. కాబట్టి ప్రియులారా, మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక తత్వవేత్త చెప్తున్నాడు, ఎక్కడో శత్రువులు ఉండరంట, లోకంలో శత్రువులు ఉండరంట. శత్రువు పోని మన ఇంట్లోనా అంటే మన ఇంట్లో కంటే మన ఒంట్లోనే మన శత్రువు ఉన్నారంట. మన శత్రువు మన నాలుకంట. మన శత్రువు ఏంటంటే మన నాలుకే మన శత్రువు. నువ్వు ఎలాగ మాట్లాడుతున్నావో అదే నీకు తిరిగి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటుంది. నీ నాలుకే నిన్ను చంపేస్తుంది, నీ నాలుకే నిన్ను పాడు చేయగలదు, నీ నాలుకే నీ జీవితాన్ని శాసించగలదు. ఇక్కడ ఇశ్రాయేలీలు సనుగుడు గొనుగుడు వల్లనే వారి జీవితంలో వారు విఫలమైపోయినట్లుగా మనం చూస్తాం. వారు గమ్య స్థలాన్ని చేరకముందే వారు నాశనం అయిపోయినట్లుగా, కూలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఏదేమైనా కూడా సనుగుడు గొనుగుడు అనేవి మంచివి కాదు. నోటుకొచ్చినట్లుగా మాట్లాడటం అనేది మంచిది కాదు. దురద నోరు ఉంటుంది కొంతమందికి, వారికి అలా మాట్లాడితేనే వారికి తృప్తిగా ఉంటుంది. అలాంటి తప్పుడు స్వభావాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబం అనేది ఒక వ్యవస్థ, చాలా చక్కగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వ్యవస్థ. ఈ వ్యవస్థలో కుటుంబీకుల మధ్య సంభాషణ ఎలాగ ఉండాలంటే అది ఉప్పు వేసిందిగా ఉండాలి, అది రుచిగా ఉండాలి. సో చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చడం, చక్కటి మాట విధానం, సో ప్రేమతో కూడుకున్న, జ్ఞానంతో కూడుకున్న, తగ్గింపుతో కూడుకున్న మాట విధానం ఉండాలి. అలా కాకోకుండా వాదంలాగా ఉంటుంది. కొంతమంది మాట్లాడితేనే కొట్టేసినట్టు మాట్లాడతారు, కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒళ్ళు గగురు పొడిచినట్టుగా ఉంటుంది, కొంతమంది మాట్లాడుతూ ఉంటే తేళ్ళు జర్లు పాకినట్టుగా ఉంటుంది. ఈ మాట విధానం ఎందుకు అలా ఉండాలి? ఎందుకు ఉండాలండి అలా? చక్కటి ఉప్పు వేసిన సంభాషణ ఎందుకు రాదు? భార్యతో మాట్లాడేటప్పుడు కొంతమంది, భర్తతో మాట్లాడేటప్పుడు కొంతమంది వారు విసుగుతోనూ, లేకపోతే సనుగుడుతోనూ, లేకపోతే గునుగుడుతోనూ, లేకపోతే వాదంతోనూ మాట్లాడినట్లుగా మాట్లాడతారు. అలా ఉండకూడదండి మాట విధానం. చక్కగా ఉప్పు వేసినట్లుగా రుచిగా సంభాషణ ఉండాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ అవసరత కోసం మీరు మాట్లాడుతున్నా, లేకపోతే ఇతరులని సరిచేయాలని మీరు మాట్లాడుతున్నా, లేకపోతే ఒక పని చేయమని మీరు చెబుతున్నా, ఏది చేయాలనుకున్నా కూడా ఆ వర్డింగ్, ఆ సంభాషణ చాలా జాగ్రత్తగా ఉండాలి. సనుగుడు గొనుగుడు పనికిరాదండి. సో ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు, ప్రభువా మా దప్పిక తీర్చిన ఆయన, మోషేతో వెళ్ళి యాజకుడా మా దప్పిక తీర్చమని దేవునికి ప్రార్థించే అని చెప్పుంటే ఎంత బాగుండేది, ఎంత అద్భుతంగా ఉండేది. అద్భుతాలు చేసిన దేవా, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవా మా దప్పిక తీర్చాయా అని ప్రార్థన చేస్తే ఎంత బాగుండేది. ఇంట్లో కూడా చాలామంది భర్త ఎన్నో పనులు చేస్తాడు, ఎన్నో అవసరాలు తీరుస్తాడు, అయినా కూడా భార్య సనుగుతూ ఉంటుంది, భార్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. భార్య ఇంట్లో చాలా పనులు చేస్తుంది, చాలా కష్టపడుతుంది, అయినా భర్త సనుగుతూ ఉంటాడు. అత్త కోడల మీద సనుగుతూ ఉంటుంది. ఎందుకండి ఈ మాట విధానం? ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లో అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటే మీరు దేవుని ప్రేమ ఏంటో చూపించాలి, మీరు దేవుడు అనుగ్రహించే జ్ఞానం ఏంటో, దేవుడిచ్చే ఓర్పు సహనం ఎంత గొప్పగా ఉంటాయో అవి మీరు చూపించాలి. అంతేగాని మా ఆయన మంచోడైతే నేను మంచిదాన్ని కాదా, మా ఆవిడ మంచిగా ఉంటే నేను మంచిగా ఉండనా, మా కోడలు మంచిగా ఉంటే నేను మంచిగా ఉండనా, మా అత్త మంచిగా ఉంటే నేను మంచిగా ఉండనా అంటూ ఉంటారు కొంతమంది. అలా అది కరెక్ట్ అయింది కాదు. ఎదుటోళ్ళు మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉండటం పెద్ద విలువే ఉంది. ఎదుటోళ్ళు మంచిగా ఉన్నప్పుడు, నీ అత్త మంచిగా ఉన్నప్పుడు, నీ కోడలు మంచిగా ఉన్నప్పుడు నువ్వు మంచిగా ఉండటం ఏంటి? ఎవడైనా మంచిగా ఉంటాడు. సో దొంగ కూడా సహాయం చేస్తాడని కాదు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎదుటోడు మంచిగా ఉన్నప్పుడు ఎవడైనా చాలామంది మంచిగానే ఉంటారు. ఎదుటోడు మంచిగా లేనప్పుడు కూడా, ఎదుటోడు సనుగుడుగా గొనుగుడుగా ఉన్నప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని యొక్క బిడ్డవి అని నువ్వు చూపించుకున్నప్పుడు అది గొప్పతనం. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక అత్తగా, ఒక కోడలుగా, ఒక తల్లి తండ్రిగా, లేకపోతే ఒక బిడ్డగా నువ్వెంత ఓర్పు సహనాలని కలిగి ఉంటున్నావు, ఎంత చక్కటి రుచి అయిన సంభాషణ, నువ్వు నోరు తెరుస్తున్నప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నావు. ఎదుటి వ్యక్తి నిన్ను ఎంత బాధ పెట్టినా, ఎంత నొప్పించినా, ఎంత గుచ్చినా, ఎంత జాగ్రత్తగా నీ నోటంటే మాట వస్తుంది అనేది చాలా
ప్రాముఖ్యం అని మర్చిపోవద్దు ప్రియులారా. ఈ విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సనుగుడు గొనుగుడు వలన ఇశ్రాయేలీయులు చాలా నష్టపోయారు. చాలా కుటుంబాల్లో చాలామంది నష్టపోతున్నారు ఈ సనుగుడు గొనుగుడు వలన, ఓర్పు సహనం లేక. ఏదేమైనా ప్రియులారా గుర్తుంచుకోండి. సో 8వ వచనం నుంచి, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమికిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండ్రి. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే నలుగురు కనిపిస్తున్నారు. ఎవరు? మోషే, అహరోను, హూరు, యెహోషువ. అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు. సో ఈ యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆ మోషే అంటున్నాడు, యెహోషువ యుద్ధం ఆడాలి, నేను కొండెక్కుతాను కర్రను తీసుకుని. అహరోను హూరు కూడా వస్తారు. అహరోను హూరు మోషే కొండెక్కారు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేసింది యెహోషువ, కింద మొత్తానికి గెలిచారు. పైకెక్కింది, ప్రార్థన చేసింది మోషే. మోషేకి సపోర్ట్గా నిలిచింది, మోషేకి పరిచారకులుగా నిలిచింది అహరోను హూరు. ఈ అహరోను హూరు, మోషే, యెహోషువ వీరిలో ఎవరు గొప్ప? ఎవరి వలన ఇశ్రాయేలీయులు అమాలేకీయుల మీద యుద్ధం గెలిచారు? యెహోషువ యుద్ధం చేయబట్టి గెలిచారా? యెహోషువ యొక్క యుద్ధ నైపుణ్యాన్ని బట్టి గెలిచారా? లేకపోతే మోషే చేతులు పైకెత్తబట్టే గెలిచారా? మోషే వల్లనే గెలిచారా? యెహోషువ వల్లనే గెలిచారా? అహరోను హూరుల వల్లనే గెలిచారా? ఒకవేళ మోషే వల్లనే గెలిచారంటే అహరోను హూరులు, యెహోషువ లేకుండా మోషే వల్లనే గెలిచినట్టు మనం ఈ పరిస్థితిని అంతటిని అంచనా వేసుకోవచ్చా? లేకపోతే అహరోను హూరులు మోషే చేతులను ఎత్తి పట్టుకోవడం వల్లనే గెలిచారా? అసలు మోషేనే లేకుండా అహరోను హూరులు ఎవరి చేతులు ఎత్తి పట్టుకుంటారు? అహరోను హూరులు లేకపోతే మోషే చేతులు దించేస్తే అమాలేకీయులు గెలుస్తున్నారు కదా. లేకపోతే మోషే, అహరోను హూరులు ముగ్గురు లేకపోతే యెహోషువ యుద్ధం చేయబట్టి గెలిచారా? అసలు మోషే అనేవాడు లేకపోతే ఎవరు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు? ఈ పరిస్థితిని జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ప్రియులారా, ఒక సేవా పరిచర్య, ఒక సహవాసం అనేది ఒక బాడీ, ఒక శరీరంలాగా ఉంటుంది. తల, కాళ్ళు, చేతులు, గుండె, లివర్, కిడ్నీ. అలాగే ఇక్కడ ఈ టీం కూడా, ఏ టీం? మోషే, అహరోను, హూరు, యెహోషువ. ఈ నలుగురు టీం కూడా ఒక శరీరంలాగా ఉంటూ ఉంటుంది. వీరిలో ఎవరి రోల్ వారిది. ఖచ్చితంగా ప్రార్థన చేసే యాజకుడు ప్రార్థన చేయాలి. యాజకునికి సహాయకులుగా నిలిచేవారు సహాయకులుగా నిలవాలి. అలాగే రణరంగంలో కష్టపడాల్సిన వారు కష్టపడాలి. ఇలా టీం వర్క్ చేస్తే ఆ టీము చక్కటి విజయాన్ని చూస్తుంది. ఖచ్చితంగా ఆ టీము, ఆ సంఘం దేవుని యొక్క చిత్తాన్ని ఫుల్ఫిల్ చేస్తారు. దేవుని యొక్క ఉద్దేశాలను వారు నెరవేర్చగలుగుతారు. శరీరం ఉంది, శరీరంలో బ్రెయిన్ నేనే ముఖ్యం అంటే, చేతులు నేనే ముఖ్యం అంటే, కాళ్ళు నేనే ముఖ్యం అంటే, గుండె నేనే ముఖ్యం అంటే, లివరు, కిడ్నీ నేను ముఖ్యం అంటే ఎవరు ముఖ్యం? అన్ని ముఖ్యమే. బ్రెయిన్ అనేది, హెడ్ అనేది అన్నిటికీ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తుంది. అంతేకాక ఎవరి కర్తవ్యం ఏంటో, ఎవరి కర్తవ్యం వారు నిర్వర్తించేటట్టుగా ఈ శిరస్సు చేస్తూ ఉంటుంది. సో ఏ టీంకైనా ఒక హెడ్ ఉంటారు. సో ఆ హెడ్ ఎవరు అంటే, ఒక సంఘంలో హెడ్ ఎవరు అవుతారు? యాజకుడు అవుతాడు, సేవకుడు అవుతాడు. ఇక్కడ ఈ టీంలో హెడ్ ఎవరంటే మోషే హెడ్గా ఉన్నట్టుంది. మోషే హెడ్గా ఉండి యెహోషువకి, అహరోన్కి, హూర్కి వర్క్స్ అలాట్ చేస్తారు. వీరందరూ ఉండాలి అక్కడ పని జరగాలంటే. అలాగే సేవా పరిచర్యలో కూడా హెడ్ ఉంటారు. సో అన్నిటికీ వారి వారి యాక్టివిటీస్ని అలాట్ చేసే ఒక హెడ్ ఉంటారు. అయితే ఆ హెడ్ ద్వారానే అంతా అయిపోతుంది అంటే, ఆ హెడ్ ద్వారానే అంతా అయిపోదు. ఒకవేళ ఒక వ్యక్తి, ఒక శరీరానికి కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏమండి, పోనీ గుండె లేదు, గుండె లేకోకుండా, హార్ట్ లేకోకుండా ఈ హెడ్ ఒక్కటే అన్నీ చేసేస్తుంది అంటే, ఈ హెడ్కి ఖచ్చితంగా హార్ట్ ఉండాలి. ఆ శరీరం ముందుకు కొనసాగాలంటే, ఖచ్చితంగా ఆ శరీరం పనిచేసేదిగా ఉండాలి అంటే ఖచ్చితంగా హార్ట్ ఉండాలి. కొన్ని కిడ్నీ లేకపోతే, కొన్ని లివర్ లేకపోతే, ఏది లేకపోయినా ఇబ్బందే. కాబట్టి టీం వర్క్ చాలా ప్రాముఖ్యం. ఒక పరిచర్యలో కూడా చాలా ప్రాముఖ్యం. సహకారులుగా ఉండాలండి.
ఇప్పుడు హూరు అన్న పేరు కూడా చక్కగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎంత అద్భుతం ఆలోచించేయండి. హూరు అన్న పేరుని మరి ఎందుకు దేవుడు ఇంత చక్కగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించి ఉంచాడంటే సహకారిగా ఉన్నాడు. సహకారుల పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. ప్రియులారా, మన తలాంతును బట్టి దేవుడు మనకు ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని ఉంచాడో మనం చాలా జాగ్రత్తగా కష్టపడి ఆ యొక్క పని కోసం మనం వాడబడాలనే తాపత్రయం ఉండాలి. ఎవరు గొప్ప అని అనుకుంటే అందరూ గొప్పే. అందరినీ దేవుడు సమానమైన రీతిలో దేవుడు చూడగలుగుతాడు. సో మనందరినీ దేవుడు చక్కగా ప్రేమించగలుగుతాడు, గొప్ప చేయగలుగుతాడు. ప్రియులరా, ఇక్కడ ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన అంశం ఉంది. ఏంటంటే మీరు ఏ సంఘంలో ఉన్నా కూడా, మీరు ఏ ఊరిలో ఉండి ఈ మాటలు వింటున్నా, ఏ సంఘంలో మీరు ఉంటూ ఉన్నా, మీరు ఖచ్చితంగా ఆ సంఘానికి ఉపయోగపడేవారుగా ఉండండి. ఆ సంఘ పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉండండి. ఏదో సమయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి ప్రార్థనలో పాలు పంపులు పొంది వచ్చేస్తూ ఉంటాం కాదు. ఖచ్చితంగా ఈ 4 విషయాల్లో యుద్ధం చేసే వారిగా ఉంటారా, సేవకుడికి పరిచారకులుగా అండగా ఉండేవారుగా ఉంటారా, దేవుని పని చేసేవారుగా ఉంటారా? యుద్ధం చేసేవారుగా అన్నా ఉండాలి, అండగా ఉండేవారుగా అన్నా ఉండాలి. ఏదో ఒక పాత్ర ఖచ్చితంగా మీ సంఘంలో మీరు చేసేవారుగా ఉండండి. ఒక టీమ్గా వర్క్ చేయండి. దేవుని పని అద్భుతంగా జరుగుతుంది. ఒక్క సేవకుడు సహకారులు లేకోకుండా ఆ సేవను ముందుకు నడిపించాలంటే సంఘంలో చాలా పనులు ఉంటాయి. ఆ పనులన్నీ కూడా ఈ పని నేను చేయాలి, ఈ పని నేను చేయాలి, ఫలానా మీటింగ్ కొరకు ఇన్ని పనులు ఉన్నాయి, ఈ పనులు నేను చేయాలని నిలబడాలి. చాలామంది వారు తీరిక లేని వారుగా ఉంటారు. వారికి ఉండే జాబ్స్, వారికి ఉండే వ్యాపారాలు, వారికి ఉండే చేతి పనులు, చాలా పనుల్లో బిజీగా ఉంటారు. ప్రియులరా, ఆయా పనులు మీ సంఘాల్లో ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుని ప్రత్యేకంగా ఆ యొక్క సమయాలను కేటాయించుకుని మీరు ఖచ్చితంగా పనిచేసేవారిగా ఉండండి. సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయని దేవుని యొక్క వాక్యమే చెబుతుంది. ఖచ్చితంగా మీరు ఆ బహుమానం పొందే వేళ మీరు దిగాలుగా చూస్తా నిలబడాల్సిన పరిస్థితి ఎందుకండి? లేకపోతే దేవుని చేత అందరూ శభాష్ అని మెప్పించుకుంటున్నప్పుడు మీరు దిగాలుగా నిల్చుండి చూడాల్సిన పరిస్థితి ఎందుకు? కాబట్టి ఖచ్చితంగా మీ సంఘాల్లో మీరు సహకారులుగా ఉండండి, పరిచారకులుగా ఉండండి. సేవకుని పని చేస్తాడు, సహకారులు పనులు చేస్తారు. అండగా ఉండాల్సిన వారు అండగా ఉంటారు. మీ జ్ఞానాన్ని, మీ చదువుని, మీ బలాన్ని, మీ యొక్క ఐశ్వర్యాన్ని కూడా మీ యొక్క సంఘాల్లో వాడండి ఖచ్చితంగా. ఇక్కడ మోషే చేతులు పైకెత్తి పట్టుకోవడానికి అహరోను, హూర్లు ఉపయోగపడ్డారు. కింద యుద్ధం చేయడానికి యెహోషువ ఉపయోగపడ్డాడు. ప్రార్థన చేయడానికి మోషే పూనుకున్నాడు. ఇంతమంది కలిస్తే అద్భుతం జరిగింది. అమాలేకీయుల మీద అద్భుతమైన విజయాన్ని వారు పొందారు. మీ సంఘాల్లో కూడా మీరు టీం వర్క్ చేస్తున్నప్పుడు, ఏమండి నేను ఈ పని చేస్తే పేరంతా అతనికి వచ్చేస్తుందండి, లేకపోతే నేను ఈ పని అంతా కష్టపడి చేస్తే వాళ్ళకి వెళ్తుందండి పేరు, లేకపోతే సేవకుడు పడండి ఇది అనుకుంటూ ఉంటారు. కాదు ప్రియులరా, మీ సంఘాల్లో మీరు కష్టపడేవారుగా, ఒక టీం వర్క్ చేసేవారుగా ఖచ్చితంగా ఉండి తీరాల్సిన అవసరం ఉంది. లేకపోతే పరలోకంలో నిల్చున్నప్పుడు, అందరూ బహుమానం పొందుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు చాలా దిగాలుగా ఉండాల్సిన పరిస్థితి, కర్మ వస్తుంది. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు? మనం కష్టపడే వారంగా ఉందాం. ఇది చాలా ప్రాముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. తరువాత అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థము గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. యెహోవా నిస్సి అన్న వర్డ్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. నిస్సి అంటే ధ్వజం, దేవుడు తోడుగా ఉంటాడు. యెహోవా నిస్సి మనకు అండుగా ఉంటాడు, మనకి కొండగా ఉంటాడు. ఆయన మన పక్షము నుండగా మనకి విరోధులు ఎవరు? సో దేవుడే ఇశ్రాయేలీల పక్షముగా ఉన్నాడు. అమాలేకీయులు ఓడిపోయారు. ఈ ఇశ్రాయేలీలు అమాలేకీయుల మీద గెలిచిన తీరులో మనకి వారి టీం వర్క్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులరా, ఇత్యాది విషయాలను మనం గుర్తుంచుకుందాం. దేవునిలో లోతైన అనుభవంలోకి, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే వారంగా ఉందాం. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. నేటి కార్యక్రమంలో మనం ప్రార్థన చేయబోయే అంశం ఆరోగ్య సమస్యల కోసం ప్రార్థన చేద్దాం. సో చాలామంది ప్రస్తుత దినాల్లో దగ్గు, జలుబు, జ్వరాలతో చాలా బాధపడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతున్నారు. కోవిడ్ తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది.
చాలామంది ఆందోళన చెందుతున్న విషయం ఏంటంటే మాటి మాటికి దగ్గు జలుబు జ్వరం వస్తుంది, మాటి మాటికి వస్తుంది, అది పూర్తిగా తగ్గటం లేదు అనేది చాలామంది ఆందోళన చెందుతున్న విషయం. సో ఈ యొక్క పరిస్థితి అంతా కూడా మరి గత 2-3 సంవత్సరాలుగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో మాటి మాటికి దగ్గు జలుబు జ్వరాలు రావడం, ఎక్కువ మందికి కడుపు నొప్పి రావడం, వాంతులు రావడం. సో దీని కొరకు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పిల్లల్ని కానీ పెద్దోళ్ళు కానీ కూల్ డ్రింక్స్కి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. సో కూలింగ్ వస్తువులు, చల్లటి వస్తువులు, ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు, ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు వాడతాం, అవి తగ్గించాలి. అలాగే నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రత్యేకంగా ఈ యొక్క ఆందోళన నుంచి దేవుడు మనల్ని విడిపించినట్లుగా, అనేక మందిని స్వస్థత అనుగ్రహించినట్లుగా, అలాగే ఈరోజు ప్రస్తుతం ఆపరేషన్స్ ఎవరెవరైతే సర్జరీకి వెళ్తున్నారో వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నా. అడుగుడి మీకు ఇవ్వబడని మీరు మాట్లాడుతున్నారు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని మీరు మాట్లాడుతున్నారు. అవి మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందని మీ వాక్య భాగం మాకు బోధిస్తూ ఉంది. ఎదుగో నాయన, నా తండ్రి, మీలో ఎవరైనాను రోగి అయి ఉన్నాడా వాడు ప్రార్థన చేయవలను అని మీ వాక్యం చెబుతూ ఉంది. ఎదుగో నాయన, ఎదుగో నా ప్రభువా, సేవకుల్ని సంఘాన్ని పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి అని మీ వాక్యం చెబుతూ ఉంది. ఇగో ఈ లేఖనాలను బట్టి నాయన, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయా, ఇదిగో అనేక మంది పిల్లలు, అనేక మంది పెద్దవారు దగ్గు జలుబు జ్వరాలతో బాధపడుతున్నారు నాయన. ఇదిగో నా ప్రభువా, మీ గాయపడిన హస్తంతో వారిని ముట్టండి, వారికి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఇవ్వండి. ఇదిగో నా ప్రభువా, చక్కగా నాయన సరైన సమయంలో వైద్యం తీసుకోవడానికి, అలాగే ఆరోగ్యపరమైన సూత్రాలను వారు పాటించడానికి, ఆహార నియమాలను పాటించడానికి మీరు వారికి జ్ఞానాన్ని, వారికి సిద్ధపాటును మీరు ఇవ్వండి నా ప్రభువా. ఇదిగో నాయన, ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. ఇదిగో నాయన, పిల్లలకి అనారోగ్యంతో ఉన్నప్పుడు నాయన, పిల్లలకి ఆరోగ్యం బాగున్నప్పుడు, వారు నిద్రపోయినప్పుడు నాయన, తల్లిదండ్రులు ఎంతో అల్లాడిపోతున్నారు. ఇదిగో నాయన, రాత్రి సమయం అందే ఎక్కువ దగ్గు వస్తుందని నా తండ్రి చాలా కలవరం చెందుతున్నారు. అయా, మీ గాయపడిన వస్తుందో ఆయా బిడ్డలను మీరు ముట్టండి, ఇప్పుడే మీరు తాకండి, ఇప్పుడే మీ ప్రభావం నా బిడ్డల్లోకి విడుదల దయచేయండి. అయా, వారిని స్వస్థపరచండి, వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఇవ్వండి. అలాగే నాయన, ఇదిగో సర్జరీస్ చేయించుకుంటున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, ఇదిగో నా ప్రభువా, ఎంత ఆందోళన చెందుతారు నా ప్రభువా, వారికి ఎంత భయంగా ఉంటుంది నాయన. అలాగే వారి కుటుంబీకులు ఎంత ఆందోళన చెందుతారు నా ప్రభువా. నాయన, వారిని కనికరించమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. ఆ కుటుంబీకులకి ధైర్యం ఇవ్వమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. ఆయా సర్జరీస్ని చక్కగా సక్సెస్ఫుల్ చేయమని, వారికి క్షేమాన్ని ఇవ్వమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. ప్రతి బిడ్డని మీరు తాకండి నాయన, ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని దయచేయమని ప్రభునేశ్వరాలు ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనందరినీ దేవుడు దీవించి హెచ్చించును గాక. ఆమేన్. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పనివారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.